ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీ యొక్క తోటి వాళ్ళకి వ్యసనాలకి లోనేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి. మీ తమ్ముడు కావచ్చు, మీ యొక్క పిల్లలు కావచ్చు, మీ యొక్క భర్త కావచ్చు, ఎవరైనా సరే. మీ యొక్క వాళ్ళు ఈ యొక్క తాగుడికి విపరీతంగా అలవాటు పడిపోయారంటే, మరి ఏ విధంగా మానిపించొచ్చు అనంటే చక్కటి పరిహారం ఒకటి చెప్తాన్నాను. చక్కగా అయితే వినండి. అయితే మంగళవారం గాని, శనివారం గాని ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా సరే చెయ్యొచ్చు. ఏది చేద్దాము అనబడేటువంటిది నిర్ణయించుకోండి. మంగళవారాల నాడు చేద్దామా? లేదా శనివారాల నాడు చేద్దామా? అనేది నిర్ణయించుకోండి. మంగళవారం నాడు గాని, శనివారం నాడు గాని ఇప్పుడు మీరు మొదలుపెట్టారు అనంటే ఎన్ని రోజులైతే నేను చేయమని అంటాను. అంటే నెల రోజులు గాని, లేదా 43 రోజులు గాని చెయ్యాలి. అంటే 43 రోజులు పూర్తయ్యేంత వరకు వచ్చేటువంటి ప్రతి మంగళవారం నాడు చెయ్యాలి. ఒకవేళ మీరు మంగళవారం నాడు మొదలుపెడితే. లేదు అనంటే 43 రోజులు పూర్తయ్యేంత వరకు వచ్చేటువంటి ప్రతి శనివారం నాడు చెయ్యాలి. అర్థమవుతుందా? ఒకవేళ మీరు శనివారం నాడు గనక మొదలుపెట్టినట్లయితే ఆ విధంగా నిర్ణయించుకోండి. మరి ఏం చేయాలి? ఇలాగ వచ్చేటువంటి ప్రతి మంగళవారం గాని, శనివారం గాని మీరు ఎంచుకున్నటువంటి రోజునంటే ఆ యొక్క వ్యసనపరుడు ఎవరైతే ఉన్నారో అతని కూర్చోబెట్టి ఒక 5 బియ్యపు పిండితోని తయారు చేసినటువంటి ఉండలు తయారు చేయాలి. అంటే లడ్డూల్లాగా ఒక నిమ్మకాయ సైజంతా బియ్యపు పిండితోని లడ్డూలు తయారు చేయండి. 5 తయారు చేయండి. 5 తయారు చేశారు కదా! ఇప్పుడు ఒక్కొక్కటి కూడా తీసుకొని ఆ యొక్క బాధ్యత ఎవరైతే ఉన్నారో అతని యొక్క తల చుట్టూరా గుండ్రంగా ఒక 7 సార్లు తిప్పండి. గుండ్రంగా 7 సార్లు గడియారం ఏ విధంగా తిరుగుతుంది క్లాక్ వైస్ ఆ విధంగా క్లాక్ వైస్ సరిగ్గా అతని యొక్క తల చుట్టూరా ఒక 7 సార్లు తిప్పి దాన్ని పక్కన పెట్టండి. ఇంకొక ఉండ తీసుకోండి. అది కూడా అలాగే చేయండి. పక్కన పెట్టండి. ఆ విధంగా 5 యొక్క లడ్డూలు కూడా ఆ విధంగా అతని యొక్క తల చుట్టూరా తిప్పి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ యొక్క 5 లడ్డూలు తిప్పినటువంటివి ఏం చేయాలి అనంటే మీ యొక్క వీధిలోకో బయటని ఎక్కడైనా సరే వెళ్ళి నల్లటి కుక్కకి ఇవి తినేటువంటి విధంగా మీరు వెయ్యాలి. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క నల్లటి కుక్క నలుపు రంగులో మాత్రమే ఉండాలి. ఆ యొక్క నలుపు రంగు యొక్క కుక్కకి ఇవి తినేటువంటి విధంగా వెయ్యాలి. అయితే గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క నలుపు యొక్క రంగులో ఉన్నటువంటి ఆ యొక్క కుక్కకి మీరు తినడానికి వేసినప్పుడు ఆ కుక్క యొక్క కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మీరు చూడకూడదు పెట్టేటువంటి వాళ్ళు. అర్థమైందా? కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాత్రం చూడకండి. ఆ విధంగా పెట్టేసేయండి. తిన్నిందియా లేదా అనేది ఒకసారి గమనించుకొని వచ్చేసేయండి. అంతే. ఈ విధంగా వరుసగా ప్రతి మంగళవారం నాడు చేయాలి. ఒకవేళ మంగళవారం ఎంచుకున్నటువంటి వాళ్ళు. లేదు అంటే ప్రతి శనివారం నాడు చేయాలి. అలా ఎప్పటి వరకు అనంటే కనీసం ఒక నెల రోజుల్లో గాని, 43 రోజుల్లో గాని చేయాలి. ఈ విధంగా చేస్తే గనక ఆ యొక్క వ్యసనపరుడు ఎవరైతే ఉన్నారో మీరు ఊహించినటువంటి విధంగా అతని యొక్క బుద్ధి అనేటువంటిది మారుతుంది. ఆ యొక్క వాటి యొక్క జోలికి వెళ్ళకుండా ఉండేటువంటి పరిస్థితి, బుద్ధి అతనికి ఏర్పడతాయి. అయితే ఈ యొక్క ప్రక్రియ, ఈ యొక్క వ్యసనం అనేటువంటిది దూరం చేయటం కోసం, ఈ యొక్క కారణం కోసం మేము చేస్తున్నాము అనబడేటువంటి విషయము అతనికి చెప్పకుండా చెయ్యండి. మరింత అద్భుతమైన ఫలితం ఉంటుంది. మరి దేనికి అనంటే నీకు మంచి జరగటం కోసం, లేకపోతే దిష్టి తీయడం కోసం ఇట్లాంటిది ఏదైనా కూడా చెప్పండి. అతని యొక్క మంచి కోసమే మనం చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా? సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.